రాజమహేంద్రవరంలో ఆత్మహత్య యత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగా అంజలి 12 రోజుల తర్వాత దుర్మరణానికి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఆ కేసులో ప్రధాన నిందితుడైన దీపక్ ఏజీఎంగా ఉన్న ఆసుపత్రిలోనే అంజలికి చికిత్స చేయొద్దని వేరే ఆసుపత్రికి తరలించాలని కోరినా ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని, చివరికి 12 రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎవరూ కనీసం పరామర్శించలేదని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన వరదు కళ్యాణి తెలిపారు. అడుగడుగున నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా ఉదాసీనత ఈ విషయంలో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎంత దారుణం అంటే ఒక ఆడపిల్ల ఆ ఏజిఎం దీపక్ వలన అతని వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసినా కూడా అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమెకి ఈ 12 రోజులుగా వైద్యం చేయడం అంటే ఆమెకి ఎక్కడ సరైన వైద్యం అందుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఏజిఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు. అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది. ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్ని రోజులైనా 12 రోజులైంది. 23వ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు ఆవిడ చనిపోవడం జరిగింది. ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మహిళ అయ్యుండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా? మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా? ఎటువంటి స్పందన లేదు. అడుగడుగున నిర్లక్ష్యం. ఎంతగా వీళ్ళకి మహిళల పట్ల చులకన భావం ఉంది అనేది అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో కనుక ఎవరైనా అన్యాయం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఫార్మసీ విద్యార్థి విషయంలో ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? మీరు పక్కనే పోలవరం సందర్శించడానికి వెళ్ళారు ఈ 12 రోజుల్లో. మరి ఈ అమ్మాయిని చూడడానికి వెళ్ళడం కానీ, కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ ఎందుకు మీరు చేయలేదు? అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాట తీస్తానని చెప్పారు. మరి పక్క జిల్లాయే కదా మీది, మీ నియోజకవర్గం. మరి రాజమండ్రిలో ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగితే ఆమె లెటర్లో ఎంత దారుణంగా అతను వేధించాడు అనేది అంత చక్కగా ఆమె రాసిపెట్టి చనిపోతే మరి మీరు ఎక్కడ ఆ దీపక్ తాట తీశారు? కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికైనా వెళ్ళారా మీరు?